మేడం నమస్తే. ఇప్పటివరకు అంటే ఏ ఏ పాఠ తరగతులకు సంబంధించి బుక్స్ వచ్చాయి? ఎంతమందికి ఇచ్చారు? మా పాఠశాలలో 1000 అబోవ్ స్ట్రెంత్ అండి. మాకు 80% వరకు పుస్తకాలు సప్లై అయితే జరిగింది. ఇంకొక 20% రావాలి. అది కూడా మాకు ఈ ఈ 1-2 రోజుల్లో వచ్చేస్తాయి. మిగతా పిల్లలందరికీ కూడా మేము అందజేస్తాము. అలాగే ప్రత్యేకంగా మరి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లో భాగంగా విద్యార్థులందరికీ కూడా టెక్స్ట్ బుక్స్, నాణ్యమైన టెక్స్ట్ బుక్స్, అలాగే నోట్బుక్స్ అన్నీ కూడా అందించడం జరుగుతోందండి. అలాగే వాళ్ళకి యూనిఫామ్స్, తర్వాత ఏమో షూ, సాక్స్, అలాగే బ్యాగ్, ఇవన్నీ కూడా విద్యార్థులందరికీ కూడా అందించడం జరుగుతోంది. అలాగే ప్రత్యేకించి ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ సంవత్సరము టెక్స్ట్ బుక్స్లో కూడా కొన్ని మార్పులు తీసుకొచ్చారు. అదేంటంటే రెడీనెస్కి సంబంధించి 6వ తరగతి విద్యార్థులకి ప్రత్యేకించి లాంగ్వేజ్, నాన్ లాంగ్వేజెస్కి ప్రత్యేకించి పుస్తకాలు అందించడం జరుగుతోందండి. అలాగే మరి లాంగ్వేజ్కి సంబంధించి కూడా సెమిస్టర్ వారీగా, అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీషు ఈ 3 లాంగ్వేజెస్ని కలిపి మెర్జ్ చేసి ఒకే పుస్తకంగా అందించడం జరుగుతుంది. 6 నుంచి 10వ తరగతి వరకు మనం దీన్ని గమనించవచ్చండి. అలాగే ఈ మెర్జ్డ్ టెక్స్ట్ బుక్స్ సెమిస్టర్ వారీగా ఇస్తున్నారనమాట. అంటే ప్రధాన ఉద్దేశం ఏంటంటే విద్యార్థులకి పుస్తకాల బరువు తగ్గించాలనే ఉద్దేశంతో సెమిస్టర్ వారీగా వీటిల్ని అందించడం జరుగుతోంది. అలాగే ఇది మరి ముఖ్యంగా 6వ తరగతి విద్యార్థులకు కూడా ఈ పుస్తకాలు కేవలం ఇన్ని టెక్స్ట్ బుక్స్ పూర్వం అయితే 6-7 టెక్స్ట్ బుక్స్ ఉండేవి వాళ్ళకి. ఇప్పుడు ఇవన్నీ కూడా మెర్జ్ చేయడం వల్ల, పైగా అందులో ప్రత్యేకత ఏంటంటే బైలింగ్వల్లో కూడా ఈ పుస్తకాలు ముద్రించడం జరుగుతోందండి. ఇది విద్యార్థులందరికీ కూడా ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. అంటే ఎంతమందికి విద్యార్థులకి పుస్తకాలు పంపిణీ చేస్తారు? ఇంకా మీకు ఏమైనా రావాల్సి ఉన్నాయి? అన్ని పుస్తకాలు వచ్చేసినట్టు? ఇప్పుడు వస్తాయండి. 80% పుస్తకాలు మాకు వచ్చినాయి. ఒక 10%-20% రావాలి. అవి ఈ రోజు రేపట్లో వచ్చేస్తాయి. మిగతా వాళ్ళకి కూడా అందిస్తాం. విద్యార్థులకు సంబంధించి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే, గతంలో ఇప్పుడు అంతా కూడా ఈ అట్ట కావచ్చు, లేదంటే డిజైన్ కావచ్చు, ఈ పుస్తకాల రూపకల్పన అంతా కూడా మారింది. వాళ్ళకి ఆసక్తి రేగించే విధంగా కూడా ఈ పుస్తకాలు రూపొందించిన పరిస్థితి. వాళ్ళు ఈ చూసినప్పుడు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా వాళ్ళకి, ఎందుకంటే పుస్తకాలు ఎప్పుడు కూడా కలర్ఫుల్గా ఉంటే వాళ్ళకి చదువు పట్ల ఆసక్తిగా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారండి. బాగుంది. విద్యార్థుల దగ్గర నుంచి రెస్పాన్స్ కూడా బాగుందండి.